తెనాలి పట్టణ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన సిరిపురం లేఅవుట్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. అక్కడ ఇళ్ల నిర్మాణాల తీరును పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పట్టణ పరిధిలో నివసిస్తున్న పేదలకు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన నివేశన స్థలాలు, అందులో జరుగుతున్న గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా ఉదయం పెదరావూరు లేఅవుట్ను సందర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ సాయంత్రం సిరిపురం లేఅవుట్ను పరిశీలించారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి లేఅవుట్కు చేరుకున్న మంత్రి మనోహర్ ముందుగా అక్కడ స్థలాలు పొందిన లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆయా వివరాలు తెలుసుకున్నారు. వారు సూచించిన సమస్యలను అధికారులతో నమోదు చేయించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సభలో మంత్రి మనోహర్ పాల్గొని మాట్లాడారు. ఈ కాలనీలో త్వరలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ వాటర్ ట్యాంకు ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రి మనోహర్తో పాటు మంత్రి ఓఎస్డి యేసురత్నం, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ కె శిల్ప, హౌసింగ్ ఈఈ వై భాస్కర్రావు, విజయవాడ ఎలక్ట్రికల్ ఈఈ కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాసరావు, డిఈ రఫీ, ఏఈ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా ప్రజలకి సేవ చేయాలనే భావనతోటి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తే దాని వెనుక ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలో అందరం గర్వపడేది హౌసింగ్ శాఖ, హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీ కళ సాకారం కోసం ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి, ఒక మంచి ఇల్లు కట్టాలి, వాళ్ళకి కట్టిస్తే వాళ్ళు కష్టపడి బిడ్డలు చదివించుకుంటారు. భవిష్యత్తులో ఆ బిడ్డలు మన దేశానికి ఉపయోగపడతారు. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. రాబోయే 30 రోజుల్లో మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మరొకసారి ఇక్కడ సభ ఏర్పాటు చేసి మేము మీకు జవాబుదారీగా సమాధానం చెప్పాలి. అది మా బాధ్యత, మా అందరిది కూడా. ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నిజాయితీగా చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలకి జవాబుదారితనంతో సాధ్యమైనంత వరకు ప్రతి అంశం కూడా మీతో పాలు పంచుకొని వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఈ కాలనీని ఆదర్శవంతమైన కాలనీగా మార్చుతాం. అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే మనం రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి. దాదాపు 2,30,00,000 2.5 కోట్ల రూపాయలతోటి మీకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడే కట్టి నిర్మాణం చేసి ఇంటింటికి పైప్ లైన్ కొలా వేయించే బాధ్యత మాది. సో ప్రతి ఇంటికి కూడా ఈ కాలనీలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా మీకు మంచినీరు అందేటట్టు ముందుగా మేము ఆ పనులు కూడా మొదలు పెడతాం.